దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి కొత్తగా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే అత్యధిక నిమ్న వర్గాల నుంచి కింద స్థాయి నుంచి లాంతర్లలో వీధి దీపాల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాననే భావోద్వేగానికి గురయ్యారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు. దానికి సంబంధించిన వార్త ఇవాళ మొత్తానికి వైరల్ అవుతుంది. ఇంతకుముందు ఉన్న ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారో ఆయన వివాదాలకి కేంద్ర బిందువుగా మారారు. ఏదైతే రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఒక విశ్లేషణలో భాగంగా తీర్పు ఇచ్చిన భాగంగా వెళ్ళి మీ దేవుడికి చెప్పుకో అని ఒక లాయర్కితో చీఫ్ జస్టిస్ అలా మాట్లాడడం అనేది చాలా విమర్శలకు తావిచ్చింది. ప్రధానంగా చీఫ్ జస్టిస్ అంటే న్యాయమూర్తి స్థానంలో ఉండే వ్యక్తికి మతము, కులము, జాతి, భాష, స్త్రీ పురుష వివక్ష ఏవి ఉండవు. ఇటువంటివి ఏవి లేని ఒక ఉన్నతమైన స్థానం అది. అటువంటి ఆ స్థానంలో ఉండే వ్యక్తి వెళ్ళి మీ దేవుడికి చెప్పుకో అనడంతో ఆ సదరు లాయరు గత చీఫ్ జస్టిస్ గవాయ్ గారు తెలిసే ఉంది అందరికీ, ఆయన మీదకి ఆ లాయరు షూ విసిరడం. అది అంటే చరిత్రలో ఇది మొదటిసారేమో ఒక చీఫ్ జస్టిస్ మీద, అంటే ప్రధాన న్యాయమూర్తి మీద అలాంటి విసిరే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల అని కూడా విమర్శ ఉంది.